శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. మిథున రాశిలో జన్మించిన వారు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే కొన్ని విషయాలు మీ జీవితంలో ఇప్పటికే జరిగి ఉండొచ్చు, మరికొన్ని ప్రస్తుతం మీరు అనుభవిస్తూ ఉండొచ్చు, ఇంకా కొన్ని రాబోయే కాలంలో మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మిథున రాశికి చెందిన చాలా మంది వ్యక్తులు అసాధారణమైన తెలివితేటలు, మాటల చాతుర్యం, అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఒకవైపు సమాజంలో ప్రత్యేక గుర్తింపు, ఆర్థికాభివృద్ధి, ప్రజాదరణను సంపాదించే శక్తి వీరిలో ఉంటుంది. మరోవైపు అస్థిరమైన విషయాలు, భావోద్వేగ గందరగోళం, తమ స్వంత స్వభావం వల్ల జీవితంలో కొన్ని కఠినమైన పరీక్షలను కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడవచ్చు. అందువల్ల ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా మిథున రాశి వారి ద్వంద్వ స్వభావం వెనుక దాగి ఉన్న రహస్యాలు, ప్రేమ, వివాహం, జీవితంలో ఎదురయ్యే మలుపులు, ధనం, వృత్తి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, మీ అదృష్టాన్ని పెంచే ముఖ్యమైన సూచనల గురించి తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే బుధుని అనుగ్రహం సరైన దిశలో ఉంటే మిథున రాశి వారు విద్యా, వ్యాపారం, కమ్యూనికేషన్, ప్రజలతో సంబంధం ఉన్న రంగాలలో అద్భుత విజయాలను సాధించగలరు. కానీ అదే సమయంలో చంచలత్వం, తొందరపాటు నిర్ణయాలు, ఒకే లక్ష్యంపై స్థిరంగా నిలబడలేకపోవడం జీవితాన్ని అనుకోని దారిలో నడిపించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారిని అర్థం చేసుకోవడం ఇతరులకు మాత్రమే కాదు, చాలాసార్లు వారినే అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఒక క్షణంలో ఒక నిర్ణయం తీసుకుంటే మరో క్షణంలో దాన్ని మార్చే స్వభావం వీరిలో కనిపించవచ్చు. అందుకే వీరి జీవితంలో జరిగే విజయాలు కూడా ప్రత్యేకమే, ఎదురయ్యే పరీక్షలు కూడా ప్రత్యేకమే. మరి ఆలస్యం చేయకుండా మిథున రాశి వారి జీవితంలో దాగి ఉన్న విజయ రహస్యాలు, ప్రేమ, ధనం, వృత్తి యోగాలు, అలాగే విధిని ప్రభావితం చేసే గోప్యమైన జ్యోతిష్య సంకేతాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి బుధుడికి బలమైన క్షేత్రం. చురుకుదనం, మేధస్సు, మార్పులకు ప్రతీక అయిన బుధుడు ఈ రాశికి అధిపతి. అందువల్ల ఈ రాశిలో జన్మించిన వారి బాల్యం సాధారణంగా ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే వీరి మనసు ఒకే చోట నిలవదు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, ప్రశ్నలు అడగాలనే తపన, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే కుతూహలం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే జీవిత ప్రారంభం అంత సులభంగా ఉండకపోవచ్చు. కొందరికి తండ్రి కారణంగా లేదా కుటుంబ పరిస్థితుల కారణంగా మానసిక ఒత్తిళ్లు ఎదురవుతాయి. కుటుంబంలో దాగి ఉన్న సమస్యలు, చెప్పుకోలేని బాధలు లేదా అనుకోని బాధ్యతలు చిన్న వయసులోనే వీరిని పరిపక్వకులుగా చేస్తాయి. మిథున రాశి వారి అసాధారణమైన తెలివితేటలు ఉన్నప్పటికీ ఒక లక్ష్యంపై ఎక్కువ కాలం నిలబడటం కష్టమవుతుంది. అనేక విషయాలపై ఆసక్తి ఉండటం వల్ల ఒక దారిలో నడవాల్సిన సమయంలో మరో దారి ఆకర్షిస్తుంది. అందుకే వీరి జీవితంలో ఆలస్యాలు కనిపించినా అనుభవం పెరిగే కొద్దీ తమ అసలు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వీరి ఎదుగుదల ఒక్కసారిగా జరిగేది కాదు. అనేక ఆలోచనలు, అనేక ప్రయత్నాలు, అనేక మార్పుల మధ్య నుంచి తమకు సరిపోయే మార్గాన్ని కనుగొంటారు. ఆ దశ వచ్చిన తర్వాత మాత్రమే వేగంగా ముందుకు సాగగలరు. మిథున రాశి బాల్యం, మేధస్సు, జీవితంలో క్రమంగా జరిగే ఎదుగుదల వెనుక బుధ, చంద్ర, లగ్న భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. కొందరికి కుటుంబ అనుభవాలే జీవిత పాఠాలుగా మారితే మరికొందరికి జ్ఞానం, పరిశీలన, అనుభవమే విజయానికి పునాదిగా నిలుస్తాయి. మీ జీవితంలో అసలు బలం ఎక్కడ దాగి ఉంది, ఏ ప్రతిభ మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది అనే విషయం వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే
పూర్తిగా తెలుస్తుంది. మిథున రాశి చిహ్నం జంటలు. అందువల్ల ఈ రాశిలో జన్మించిన వారిలో ద్వంద్వ స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక క్షణంలో ఉత్సాహంగా కనిపిస్తే మరొక క్షణంలో నిశ్శబ్దంగా మారిపోతారు. ఒకవైపు ప్రేమ ఆప్యాయత చూపగలరు, మరోవైపు దూరంగా ఉండగలరు. అందుకే వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టమవుతుంది. వీరిలో మాటల చాతుర్యం సహజంగా ఉంటుంది. తమ ఆలోచనలను ఆకర్షణీయంగా చెప్పగలరు, వినేవారిలో నమ్మకం కలిగించగలరు, ఏ వాతావరణంలోనైనా త్వరగా కలిసిపోగలరు. అయితే కొన్నిసార్లు ఆలోచనలు వేగంగా మారడం వల్ల ఈ రోజు చెప్పిన మాటకు రేపు భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. మిథున రాశి వారు ఎప్పుడూ మానసికంగా చురుకుగానే ఉంటారు. కొత్త విషయాలు, కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు వీరిని ఆకర్షిస్తాయి. ఒకే చోట, ఒకే ఆలోచనలో, ఒకే వర్గంలో ఎక్కువ కాలం ఉండటం వీరికి ఇష్టం ఉండదు. అందుకే జీవితంలో అనేక రకాల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితుల విషయంలో వీరు ఉదారంగా కనిపిస్తారు, అవసరమైనప్పుడు సహాయం చేస్తారు. కానీ తమ స్వేచ్ఛను ఎవరి కోసం కూడా పూర్తిగా వదులుకోలేరు. చాలా మంది వీరిని అర్థం చేసుకున్నామని అనుకునే లోపే వీరు మరో కోణాన్ని చూపిస్తారు. వీరి మరో లక్షణం ఏంటంటే ఎదుటి వారి బలహీనతలను త్వరగా గుర్తించడం. కొన్నిసార్లు అదే పరిశీలన శక్తి విమర్శలకు కారణమవుతుంది. అందుకే మాటల విషయంలో సమయమానం అలవాటు చేసుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. మిథున రాశి స్వభావం, స్నేహాలు, ద్వంద్వ వ్యక్తిత్వానికి సంబంధించిన ఫలితాల వెనుక బుధ చంద్ర తృతీయ భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. కొందరికి స్నేహితులై జీవితంలో కొత్త ద్వారాలు తెరిస్తే మరికొందరికి అదే సంబంధాలు విలువైన అనుభవాలను నేర్పిస్తాయి. మీ జీవితంలో ఎవరిని దగ్గరకు చేసుకోవాలి, ఎవరికి హద్దులు పెట్టాలి, ఏ బంధాలు మీ ఎదుగుదలకు తోడ్పడతాయి అనే విషయం వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే పూర్తిగా తెలుస్తుంది. కొన్నిసార్లు మిథున రాశి వారిని బలపరిచేది ధనం కాదు, సరైన వ్యక్తులతో ఏర్పడిన అనుబంధాలే. మిథున రాశి వారికి ఒకే దారిలో నడవటం కన్నా అవకాశాలను అన్వేషించడం ఎక్కువ ఇష్టం. బుధగ్రహ ప్రభావం కారణంగా వీరు వేగంగా ఆలోచించగలరు, పరిస్థితులను అంచనా వేయగలరు, ఇతరులను గుర్తించని అవకాశాలను కూడా అందిపుచ్చుకోగలరు. అందువల్ల ఉద్యోగం, వ్యాపారం, వృత్తి రంగాల్లో అనేక మార్గాలు వీరి ముందు తెరుచుకుంటాయి. ఈ రాశి వారికి కమ్యూనికేషన్, విద్య, వ్యాపారం, మార్కెటింగ్, మీడియా, సాంకేతిక రంగాల్లో ప్రత్యేకంగా కలిసి వస్తాయి. మాటలతో ప్రభావితం చేసే శక్తి ఉండటం వల్ల ఉపాధ్యాయులుగా, శిక్షకులుగా, రచయితలుగా, వ్యాఖ్యాతలుగా, యాంకర్లుగా లేదా ప్రజలతో సంబంధం ఉన్న వృత్తుల్లో మంచి గుర్తింపు పొందగలరు. కళలు, సాంకేతిక విద్య కలిపే రంగాల్లో కూడా వీరి ప్రతిభ బాగా వెలుగులోకి వస్తుంది. షేర్ మార్కెటింగ్, ట్రెండింగ్ కంపెనీ, ప్రమోషన్, వ్యాపార నిర్వహణ రంగాల్లో కూడా చాలా మంది మిథున రాశి వారే కనిపిస్తారు. విద్యా రంగాల్లో ప్లే స్కూల్స్, శిక్షణా సంస్థలు, పాలిటెక్నిక్ కాలేజీలు టెక్నికల్ అనుకూల ఫలితాలుగా ఇస్తాయి. కొందరు వైద్య, ఫార్మసీ, రేడియాలజీ, వైద్య నిర్ధారణ రంగాల్లో కూడా రాణించగలుగుతారు. వాయుతత్వ రాశి కావడం వల్ల ప్రయాణాలు వీరి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొత్త వాహనాలు, కొత్త సాంకేతిక పరికరాలు, ఆధునిక జీవన శైలి పట్ల వీరికి ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టి తరచూ దారులు మార్చకుండా ముందుకు సాగితే ఈ రాశి వారు అసాధారణ విజయాలను సాధించగలరు. ఎందుకంటే వీరి జీవితంలో అవకాశాల కొరత ఉండదు, వాటిని నిలబెట్టుకునే స్థిరత్వమే ప్రధాన పరీక్ష. మిథున రాశి ఉద్యోగ, ధన, వృత్తి యోగాల వెనుక బుధ గురు దశమ భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. కొందరికి వ్యాపారం, మీడియా, విద్య లేదా సాంకేతిక రంగాల ద్వారా అభివృద్ధి లభిస్తే మరికొందరికి కమ్యూనికేషన్, ప్రయాణాలు, బహుముఖ ప్రజ్ఞ ద్వారా విజయాలు లభిస్తాయి. మీ జీవితంలో ధనం,
ఏ మార్గం ద్వారా వస్తుంది, ఏ వృత్తి మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది, ఏ అవకాశాలు మీ భవిష్యత్తును మార్చగలవు అనే విషయం వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే పూర్తిగా తెలుస్తుంది. కొన్నిసార్లు మిథున రాశి వారిని శిఖరాలకు తీసుకువెళ్ళేది అదృష్టం కాదు, సరైన సమయంలో సరైన అవకాశాన్ని గుర్తించే వారి మేధస్సే. మిథున రాశి వారి ప్రేమ జీవితం చాలాసార్లు ఒక రహస్య గ్రంథంలా ఉంటుంది. బయటకు కనిపించే భావాలు ఒకలా ఉంటే మనసులో నడిచే ఆలోచనలు మరొకలా ఉండొచ్చు. వీరి మనసును పూర్తిగా అర్థం చేసుకోవడం జీవిత భాగస్వామికి కూడా సులభం కాదు. ఈ రాశిలో జన్మించిన చాలా మంది ప్రేమ విషయంలో ఊహలకు, ఆశలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొన్నిసార్లు వాస్తవ జీవితంలో లభించిన సంతోషాన్ని ఆస్వాదించకుండా మనసులో ఊహించుకున్న జీవితాన్ని వెతుకుతూ ఉంటారు. అందువల్ల చిన్న విషయాలే పెద్ద అపార్థాలకు కారణమయ్యే పరిస్థితులు కనిపిస్తాయి. వివాహం మాత్రం మిథున రాశి వారికి జీవితంలో ముఖ్యమైన మలుపుగా మారుతుంది. బాధ్యత, స్థిరత్వం, కుటుంబ విలువలను నేర్పించేది చాలాసార్లు వివాహమే అవుతుంది. కొందరికి జీవిత భాగస్వామి ద్వారా అదృష్టం, ఆర్థిక పురోగతి, సామాజిక గౌరవం లభించవచ్చు. అందుకే ఈ రాశి వారికి వివాహం తర్వాత జీవితం కొత్త దిశలో ప్రయాణించడం తరచుగా కనిపిస్తుంది. అయితే సంబంధాలలో చంచలత్వం, కొత్తదనం పట్ల ఆకర్షణ, భావోద్వేగ అస్థిరతను అదుపులో ఉంచుకోవడం అవసరం. లేకపోతే తాత్కాలిక ఆకర్షణలు శాశ్వత బంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కుటుంబ జీవితం సుఖంగా ఉండాలంటే విశ్వాసం, స్పష్టత, పరస్పర గౌరవం ఎంతో అవసరం. మిథున రాశి వారి ప్రత్యేకత ఏమిటంటే ఎన్ని అపార్థాలు వచ్చినా, ఎన్ని భావోద్వేగ తుఫానులు ఎదురైనా చివరికి తమ తెలివితేటలతో, లౌక్యంతో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. అందుకే చాలా సందర్భాల్లో పెద్ద సమస్యలు కూడా కాలక్రమంలో పరిష్కారం అవుతాయి. మిథున రాశి ప్రేమ, వివాహం, కుటుంబ సంబంధిత ఫలితాల వెనుక బుధ, శుక్ర, చంద్ర సప్తమ భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. కొందరికి జీవిత భాగస్వామి అదృష్టానికి కారణమైతే మరికొందరికి సంబంధాల ద్వారానే జీవితంలోని గొప్ప గుణపాఠాలు లభిస్తాయి. మీ జీవితంలో ప్రేమ ఎంత స్థిరంగా ఉంటుంది, కుటుంబ బంధాలు ఎంత బలంగా నిలుస్తాయి, ఏ సంబంధాలు మీ విధిని ప్రభావితం చేస్తాయి అనే విషయం వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే పూర్తిగా తెలుస్తుంది. కొన్నిసార్లు మిథున రాశి వారి నిజమైన ఆనందం స్వేచ్ఛలో కాదు, తమ మనసును అర్థం చేసుకునే వ్యక్తితో ఏర్పడిన బంధంలో ఉంటుంది. మిథున రాశి వారు శారీరక శ్రమ కంటే మానసిక శ్రమ ఎక్కువగా చేసే వ్యక్తులు. వీరి మనస్సు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో, ప్రణాళికలో లేదా కొత్త అవకాశాల అన్వేషణలో నిమగ్నమై ఉంటుంది. అందువల్ల వీరి జీవితంలో శారీరక అలసట కన్నా మానసిక అలసట ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ రాశి వారికి ప్రధానంగా నరాల వ్యవస్థకు సంబంధించిన ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అధిక ఆలోచనలు, ఆందోళన, విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల నరాల బలహీనత, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అందుకే విశ్రాంతితో కూడిన క్రమబద్ధమైన జీవన శైలి వీరికి ఎంతో అవసరం. జ్యోతిష్యపరంగా మిథున రాశి ప్రభావం భుజాలు, చేతులు, వేళ్ళు, ఛాతి భాగం, శ్వాసకోశ వ్యవస్థపై ఎక్కువగా ఉంటుంది. అందువల్లే భుజాల నొప్పులు, చేతులకు సంబంధించిన ఇబ్బందులు, చిన్న ప్రమాదాలు, ఇన్ఫెక్షన్స్ లేదా శ్వాస సంబంధిత సమస్యలు కొందరిలో కనిపించవచ్చు. అలాగే జీర్ణశక్తి బలహీనపడటం కూడా సాధారణంగా కనిపించే అంశం. మిథున రాశి వారి జీవితంలో అతిపెద్ద కర్మ పాఠం స్థిరత్వం. అసాధారణమైన మేధస్సు ఉన్నప్పటికీ ఒకే లక్ష్యంపై ఎక్కువ కాలం దృష్టి నిలబెట్టలేకపోవటం వల్ల కొన్ని అవకాశాలు చేజారిపోతాయి. మనస్సు ఎప్పుడూ కొత్త దారుల కోసం పరుగులు తీయకుండా ఒకే నిర్ణయాన్ని పూర్తి చేసే వరకు నిలబడటం నేర్చుకుంటే జీవితంలో అద్భుత ఫలితాలు సాధించగలుగుతారు.
జీవితంలో ఎత్తు పల్లాలు వచ్చినా వాటిని త్వరగా అధిగమించి ముందుకు సాగే గుణం వీరిలో ఉంటుంది. పాదరసం లాంటి చురుకుదనం, పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం, మళ్ళీ లేచి నిలబడగల మనోబలం మిథున రాశి వారి గొప్ప వరాలు. కానీ అదే సమయంలో మానసిక సమతుల్యతను కాపాడుకోవడం వీరి విజయానికి మూలాధారం. ఆరోగ్య కర్మ జీవితంలో ఎదురయ్యే ప్రధాన పరీక్షల వెనుక బుధ, రాహు, అష్టమ భావం ఇంకా ద్వాదశ భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. కొందరికి మేధస్సు, చురుకుదనం, అవకాశాలే జీవితాన్ని శిఖరాలకు తీసుకువెళ్తే, మరికొందరికి అధిక ఆలోచనలు, అస్థిర నిర్ణయాలు, మానసిక ఒత్తిడులే అడ్డంకులుగా మారవచ్చు. మీ జీవితంలో ఏ పరీక్షలు ఎదురవుతాయి, వాటిని ఎలా అధిగమించాలి, ఏ నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి అనే విషయం వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే పూర్తిగా తెలుస్తుంది. కొన్నిసార్లు మిథున రాశి వారిని కిందకు లాగేది పరిస్థితులు కాదు, వారి చంచల మనస్సే. అలాగే వారిని శిఖరాలకు తీసుకువెళ్ళేది అదృష్టం కాదు, స్థిరమైన ఆలోచన, సరైన నిర్ణయం, నిరంతర కృషి. సర్వేజన సుఖినో భవంతు.